హాయ్ గైస్, నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. ఈరోజు తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి బిర్యానీ అయితే చేశాను. అది మన మటన్ తోటి. చూడ్డానికి ఎంత బాగుందో చూసారా, అదిరిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చేస్తాను. అదిరిపోయిందండి. చాలా టెండర్గా చాలా బాగా వచ్చింది. దీంట్లో కొంచెం రైతా వేసుకుని తింటే పిచ్చెక్కిపోద్ది. సూపర్గా వచ్చింది. ఈ రెసిపీ మీరు ఎలా చేస్తున్నారో చూడండి. కుక్కర్లో 100 గ్రాముల నెయ్యి, 6 ఇలాచి, దాల్చిన చెక్క 2 ఇంచీలు, 2 బే లీఫ్, ఇంకా 6 లవంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో 1 కేజీ కడిగిన మటన్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా మటన్తో కుక్ చేసుకోవాలండి. అందులో ఒక సాల్ట్ అండ్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మటన్ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ మటన్లో జ్యూసినెస్ వాటర్ అంతా కిందకి ఇంకేలాగా దాన్ని ఫ్రై చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మటన్లో తగినంత నీళ్లు, అంటే మటన్ ములిగేంత వరకు మాత్రం నీళ్లు వేసుకొని కుక్కర్ని అయితే 3 విజిల్స్కి అయితే నేను పెట్టేస్తున్నాను. మటన్ 3 విజిల్స్లో మంచిగా కుక్ అవుతుందండి. మళ్ళీ మిగతాది బిర్యానీలో కూడా కుక్ అవుతుంది కాబట్టి 3 విజిల్స్తో కుక్ చేసి పెట్టుకుంటున్నాను. పీసెస్ సపరేట్గా చేసుకుంటున్నాను. అండ్ ఈ వాటర్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఈ బాయిలింగ్ వాటర్. దానిలో పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇదే మనకి బిర్యానీకి మెయిన్ ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు తలపకట్టి స్పెషల్ మసాలా అయితే చేసేద్దాం. 1 కప్పు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఇలాచి, 10 లవంగా, 1 జాయిపత్రి, ఇంకా 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం స్టోన్ ఫ్లవర్, 1 బడే ఇలాచి, 2 బే లీఫ్, ఇంకా 5 పచ్చిమిర్చి చిరుగులు, 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, స్పైసీకి గుంటూరు మిర్చి 3, ఇంకా కలర్కి మన బాడికాయ మిర్చి 4 కట్ చేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంత మెత్తగా ఉంటేనే మసాలా బిర్యానీ తినేటప్పుడు ఎక్కువగా మసాలా అనేది నోటికి తగలదు. ఇంకా బిర్యానీ అయితే మనం స్టార్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇందులో 150 ml ఆయిల్, ఇంకా 50 ml గీ మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోని మనం కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాను. ఇందులో ఇంకొంచెం, అంటే సుమారు 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టమాటా తరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేస్తున్నానండి. టమాటాలో వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన స్పెషల్ దిండిగల్ తలపకట్టి మసాలా అయితే యాడ్ చేసేద్దాం. ఈ మసాలా చాలా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే తలపకట్టి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మ్యాజిక్ మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 హాఫ్ కప్ పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇందులో ఇంకా జాజికాయని పౌడర్ చేసి పెట్టుకుని కొంచెం యాడ్ చేసుకున్నా, ఇంకా 1 నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు బాయిల్ చేసిన మటన్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేయండి. మొత్తం మసాలా అంతా మటన్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్న మటన్ స్టాక్ వాటర్ 1 గ్లాస్ వచ్చింది, ఆ వాటర్ వేసుకున్నాను. మనకి 2 గ్లాసుల వాటర్కి నేను 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. బాగా దగ్గరికి ఉడికిన తర్వాత మిగతా 3 గ్లాసుల వాటర్ని, హాట్ వాటర్ని నేను రీప్లేస్మెంట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మంచి బబుల్స్ వస్తున్నాయి చూసారా, సలసలసలా కాగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన స్పెషల్ రైస్. ఇంకేం రైస్ అండి, ఏ పలావ్కైనా ద గ్రేట్ రైస్, చిట్టి ముత్యాల రైస్ని అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. ఈ చిట్టి ముత్యాల రైస్లో ఉన్న మ్యాజిక్గా వేరండి. ఇలాంటి స్పైసీ పలావ్స్కి ఆ అరోమా, ఆ ఫ్లేవర్ ఇంకే రైస్తో కూడా నాకు నచ్చదు. ఒరిజినల్లో కూడా చిట్టి ముత్యాలే వాడతారు. చిట్టి ముత్యాలు వేసుకొని బాగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేశాను. చూస్తున్నారా, వాటర్ దగ్గరగా ఇంకుతున్న కొద్దీ అది చూడ్డానికి ఒక సాంబార్ రైస్ కిచిడీలా కనిపిస్తుంది. కంగారు పడద్దు, చిట్టి ముత్యాలు అట్లానే ఉంటాయి. కొంచెం గీ యాడ్ చేసుకుని బాగా దగ్గరగా అయిన తర్వాత నేను కొత్తిమీర, పుదీనా మళ్ళీ యాడ్ చేసుకున్నా పైన టాపింగ్. ఇప్పుడు దీనికి దమ్ పెట్టేస్తాం. దమ్ పెట్టేటప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో
15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి దమ్ పెట్టాలండి. ఆ 15 నిమిషాల తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని, ఇంకొక 15 నిమిషాలు మూత తీయకుండా పక్కనే వదిలేయండి. అప్పుడు బిర్యానీ మొత్తం ఆరి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఈ తలపకట్టి బిర్యానీ 1957లో నాగస్వామి నాయుడు గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఈ బిర్యానీ చాలా ఫేమస్ అండి. జంతికల తలపకట్టి. మీకు గాని రెసిపీ నచ్చితే కామెంట్‌లో నాకు పెట్టండి. అండ్ నా వాయిస్ ఓవర్‌లో గాని, నా వీడియోలో గాని ఏమైనా తప్పులుంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మార్చుకుంటా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. సో, హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. బాయ్.